గోల్ఫ్ గేమ్తో పాటు పొలిటికల్ గేమ్ కూడా బాగానే ఆడుతున్నట్టున్నారు రఘురామకృష్ణరాజు గారు. ఎవరైనా పాలిటిక్స్ మన మీద ప్లే చేసినప్పుడు వివాదానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయారు రఘురామకృష్ణరాజు. రిలీజియస్ ఇష్యూస్ని పదే పదే మీరు టచ్ చేస్తున్నారని. మనతో పాటు ఉన్నారు ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్. మాట్లాడదాం అంటున్నారు, ఉన్నది ఉన్నట్టుగా. చూద్దాం ఈ వివాదాలకి రఘురామకృష్ణరాజు గారు ఇచ్చే సమాధానం. మీరు ఏంటంటే వివాదాలు కోరుకుంటారా, లేదంటే అనుకోకుండా వివాదాలు వస్తున్నాయా? రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఫాలో అవ్వమంటే అసలు అది వివాదం ఎందుకు అవుతుంది? ఇది సునీల్ కుమార్, శ్రావణ్ కుమార్ కొంతమందిని వేసుకుని మీటింగ్లు పెట్టినంత మాత్రాన రఘురామకృష్ణరాజు దళితులపై యుద్ధం ప్రకటించాడు. రఘురామకృష్ణరాజు దళిత పక్షపాతి. టీడీపీ నుంచి ఏమైనా అభ్యంతరం ఏమైనా వచ్చిందా? నాకు చెప్పలేదు, చెప్పరు కూడా. మతం మారిన దళితులకు వ్యతిరేకింది. మీరు ఒకరు ఇష్యూ చేయటం వల్ల అది ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుంది కదా. ఓ నా దళిత క్రైస్తవులారా, మీరు కూడా రఘురామకృష్ణరాజుకి ఓటేయొద్దు. నలుగురు కుమారులు మాట్లాడుతున్నారు. మీరు ఆ జడ శ్రావణ్ కుమార్ ఆయన మాకు ఒక టైం వస్తుంది, ఒక రోజు వస్తుంది, అప్పుడు మీరు పంచెలు ఎత్తుకుని పరిగె తీయాల్సిన సమయం వస్తుందని. మంచిది, ఆ సమయం కోసం ఆయన్ని ఎదురు చూస్తూ ఉండమని. ఈ జన్మ కాకపోతే ఆ పై జన్మ, పై జన్మ కాకపోతే ఇంకో జన్మలో అయినా వస్తుందేమో. స్పెషల్ ఇంటర్వ్యూలో భాగంగా మనతో పాటు ఉన్నారు ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. రఘురామకృష్ణరాజు గారు నమస్తే సార్. నమస్తే సతీష్. అంటే రఘురామకృష్ణరాజు గారు, మీరు ఏంటంటే వివాదాలు కోరుకుంటారా, లేదంటే అనుకోకుండా వివాదాలు వస్తున్నాయా? ఎందుకు మీరు ప్రతి సందర్భంలో వార్తల్లో ఉంటూనే ఉన్నారు? నాకు ఇష్టం లేనిదే వివాదం, కానీ అనుకోకుండా చేపట్టిన ప్రతిదీ ఎంతో కొంత వివాదానికి దారితీస్తుంది. అంటే ఏ పని చేసినా అందరికీ సంతోషంగా ఉండదు, ఎక్కడో దగ్గర కొంతమందిని బాధిస్తుంది. ఆ బాధిస్తున్న వాళ్ళు కొంచెం ఎక్కువ హడావుడి చేసినందువల్ల అది వివాదంగా చూస్తున్నారు జనం తప్ప. ఓకే, నేను మాట్లాడింది ఏంటి యాక్చువల్గా వివాదం కాదు. ఎస్పెషల్లీ ఈ మధ్యన ఎక్కువగా వివాదంగా మలచబడింది రాజ్యాంగంలో ఉన్న ఒక అంశాన్ని నేను గౌరవించాలి అని ప్రస్తావించింది, దాన్ని ఒక వివాదంగా మలచారు. ఓకే, అంతకుమించి యాక్చువల్గా అందులో రాజ్యాంగంలో ఉన్నదాన్ని ఫాలో అవ్వమంటే అసలు అది వివాదం ఎందుకు అవుతుంది? ఓకే, కానీ దాన్ని వివాదం చేస్తున్నారు. అంటే మరి మీరు ఆకివీడు వెళ్ళటం, అక్కడ రామాలయం నిర్మాణానికి సిద్ధమవటం, చర్చలపై మాట్లాడటం, అంటే ఇదంతా ఒక కొత్త గందరగోళానికి తెరలేపినట్టే కదా. కొత్త గందరగోళంగా పరిణమిస్తే దానికి యాక్చువల్గా మనం ఏం చేయలేం. ఎందుకంటే అక్కడ ఇప్పటి నుంచో సుమారు 100 సంవత్సరాలుగా ఒక చిన్న ఆలయం ఉంది. ఆ స్థానంలో అది పడిపోయే పరిస్థితుల్లో ఉంది కాబట్టి అక్కడ మరొక ఆలయాన్ని పునర్నిర్మించాలి అని అనుకున్నాం. సో అక్కడ అందులో ప్రవేశానికే నీకు అర్హత లేదు. నువ్వు స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ, నువ్వు హిందూ అయినప్పటికీ, మేము గతంలో ఆ ప్రాంతంలో మేము పూజలు నిర్వహించుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మేము మతం మారిపోయాం కాబట్టి ఇంకా మా పూర్వ మతం మాకు ఇప్పుడు సమ్మతం కాదు కాబట్టి కానీ ఆ ప్రాంతం మాదే అని కొంతమంది వితండవాదం చేయటం అది సమంజసం కాదు. ఆ ప్రాంతంలో ఇంకా కొద్దిమంది హిందువులు ఉన్నారు, ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. సో స్థలం మాది, అసలు దేవాలయంలో ప్రవేశానికే మీకు అర్హత లేదు అన్నట్టుగా మాట్లాడటం అది సమంజసం కాదు అని ఒక అనవసరంగా ఒక నూతన సంస్కృతి ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు ఉండకూడదు అని బ్రేక్ వేయటం కోసం నేను మళ్ళీ దేవాలయమే నిర్మిద్దామని చెప్పటం. సో దాన్ని కొంతమంది వివాదంగా మార్చాలని చెప్పి చూశారు, అక్కడ యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు. బట్ ఫైనల్గా ప్రారంభించాం, పూర్తి చేస్తాం. అంటే యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న మీరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అధినేతతో వచ్చిన గ్యాప్, ఆ నేపథ్యంలో ఆ ఇష్యూ అనేది చాలా పెద్దగా అయిపోయింది. మీరు కూడా నిర్మోహమాటంగా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయంగా మిమ్మల్ని టార్గెట్ చేసింది. ఆ పరిణామాల క్రమంలో మిమ్మల్ని పోలీసులు తీసుకువెళ్ళటం అది చాలా బిగ్ బ్రేకింగ్ అయిపోయింది, దేశం మొత్తం చూసింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన వ్యక్తి కాదు. ఢిల్లీలో మీకు హై లెవెల్ పరిచయాలు ఉన్నాయి, మొత్తం దేశం అంతా
తెలిసిన వ్యక్తిత్వం ఇది. ఆ వివాదం ఒక మోడల్లో వెళ్ళింది. కానీ ఇప్పుడు ఈ వివాదానికి ఒక రిలీజియస్ టచ్ అనేది వచ్చింది. యాక్చువల్గా గోదావరి జిల్లాలో కొన్ని ఇష్యూస్ మాట్లాడుతుంటారు అనమాట. దళితులకి కాపులకి కొన్ని సెక్టర్స్లో పడదు, తర్వాత దళితులకి క్షత్రియ కమ్యూనిటీకి కొన్ని చోట్ల పడదు అన్న ఒక చర్చ, అంటే కులపరమైన విభేదాలే. కానీ ఇప్పుడు మీరు ఇష్యూలు ఏమైనా తర్వాత ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ ఏర్పడిపోయింది. ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కదా, మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? అంటే ఇక్కడ ఒక పర్టికులర్ కులంలో దళితులు ప్రిడామినెంట్గా మతం మారటం జరిగింది. నేను పోరాడేది ఇంకా మతం మారని దళితుల తరపున. రిజర్వేషన్లు ఉద్దేశించింది వారికే. సో మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవు అని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ వారే ఆ ఫలాలు పొందుతున్నారు. మతం మారని వారికి రావాల్సిన, ఎందుకంటే సగం మంది వెళ్ళిపోయారు అనుకోండి, మిగిలిన సగం మందికి అడ్వాంటేజ్, ప్రయోజనాలు అందాలి కదా, అందాలి. వీరికి అందకుండా ఎవరికైతే రాజ్యాంగం అనర్హులని నిర్దేశించిందో వారు అర్హులుగా పరిగణించబడి అసలైన అర్హులకి అవకాశాలు దక్కట్లేదు అనేది నేను రాజ్యాంగబద్ధంగా మాట్లాడేది. ఇప్పుడు క్లాష్ వచ్చి క్రైస్తవులతో కాదు, క్రైస్తవులుగా మారిన దళితులతో, దళిత క్రిస్టియన్స్తో కొంత క్లాష్ వచ్చిన మాట వాస్తవం. అది ఇంటెన్షనల్ కాదు, బట్ అలాగా అది పరిణమించిన మాట వాస్తవం. అది ఒప్పుకుని ఇట్ హస్ బికమ్ అన్ ఇష్యూ. నేననేది టిల్, అంటే వీళ్ళందరూ కోరుకుంటున్నారు ఎక్కడో మరి రేపో మాపో వాళ్ళు ఏదో మీటింగ్లు ఏవో పెట్టి దళిత క్రైస్తవులకి హక్కులు ఇవ్వాలి అని చెప్పి మీపై యుద్ధం కంటిన్యూ అవుతుంది కోరుకుంటున్నారు, వాళ్ళు కోరుకుంటున్నారు. సో దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో ఇది కన్సిడర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఒక రికమెండేషన్ లెటర్ లాగా అసెంబ్లీ తీర్మానాన్ని పంపారు. అవును. సో ఇది ఒక ఆంధ్ర రాష్ట్ర సమస్య కాదు, రైట్, భారతదేశానికి సంబంధించిన సమస్య. అవును. సో దేశ స్థాయిలో పార్లమెంట్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి. సో ఆర్టికల్ 341 హ్యాస్ టు బి అమెండెడ్. అబ్సల్యూట్లీ. సో ఆయనకి 2/3 మెజారిటీ కావాలి. ఇది సునీల్ కుమారో శ్రావణ్ కుమారో కొంతమందిని వేసుకుని మీటింగ్లు పెట్టినంత మాత్రాన అది అయ్యేది కాదు. రైట్. సో అక్కడ ఫైనల్గా అక్కడ డెసిషన్ అవ్వాలి. అది అయ్యే వరకు ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంట నేను. అవును. అసలు దాని గురించి మాట్లాడటమే నేరం, ఘోరం. అటువంటి ఆలోచనే కరెక్ట్గా మీకు రాకూడదు, పైగా రాజకీయాల్లో ఉన్నవాడికి అసలు రాకూడదు అని ఆ మధ్యన ఎయిమ్ అనే ఒక సంస్థ వాళ్ళు సునీల్ కుమార్ నాయకుడు, అంబేద్కర్ ఇండియా మిషన్ అనేది ఉంది, అది కాంట్రవర్సీలు ఉన్నాయి. అది అమిటీ ఇంటర్నేషనల్ మిషన్ అని రిజిస్టర్ అయిందని ఏదో సమ్ ఇష్యూస్ వర్ దేర్. రేపో మాపో బయటకు వస్తాయి. ఓకే. బట్ అక్కడ వాళ్ళు ఒక తీర్మానం కూడా, మీరందరూ ప్రమాణం చేయండి, దేవుడి ఫోటో, క్రైస్తవ ఫోటో ఎదురుగుండానో, అంబేద్కర్ గారి ఫోటో ఎదురుగుండానో మీరు ప్రమాణం చేసి RRRకి రాబోయే ఎన్నికల్లో ఓటేయము అని చెప్పి మీరందరూ ప్రమాణం చేసి ఆ ప్రమాణం చేసిన వీడియోస్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయండి అని చెప్పి కూడా వాళ్ళు పిలిపిచ్చారు. పాపం స్పందన లేదు దానికి. ఓకే. పిలుపు అయితే ఇచ్చారు. రఘురామకృష్ణరాజు దళితులపై యుద్ధం ప్రకటించాడు, దళిత వ్యతిరేకి. ఇది ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా మీపై చేస్తున్న ఆరోపణ. దళిత వ్యతిరేకి కాదు, రఘురామకృష్ణరాజు దళిత పక్షపాతి. ఓకే. ఈ ప్రాసెస్లో ఈ దళిత పక్షపాతం వహించిన ఈ పరిణామ క్రమంలో మతం మారిన దళితులకు వ్యతిరేకిగా మారా. వారి ఉద్దేశంలో
నేను అలాగే మారా. అంటే దళిత క్రిస్టియన్ వ్యతిరేక, దళిత క్రైస్తవులకు వ్యతిరేకిని. ఎందుకంటే దళితుల రిజర్వేషన్ మాకే కావాలి అని కోరుకుంటున్న దళిత క్రైస్తవులకి రాజ్యాంగంలోని ఆ అధికరణాన్ని మార్చేదాకా మీ కోరిక 341 మార్చాలి అన్న కోరిక అది అఫీషియల్గా రాజ్యాంగంలో ఆ సవరణ జరిగేదాకా మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు అని నేను మాట్లాడుతున్నా. అది వారికి నచ్చట్లేదు. సో నచ్చట్లేదన్న సందర్భంలో వాళ్ళు కూడా అయితే మా ఓట్లు అక్కర్లేదా అని చెప్పి 1-2 సార్లు రెట్టించడం జరిగింది. సో దానికి నేను క్లారిఫికేషన్ ఇచ్చాను. నేను మీ మనోభావాలకి వ్యతిరేకంగా నేను మాట్లాడుతూ ఉన్నాను కనుక మీరు ఇంత స్పష్టంగా అడిగినప్పుడు మీ ఓట్లు నేను ఆశించడం సమంజసం కాదు కనుక అవసరం లేదు అని నేను పేర్కోవటం జరిగింది. ఐఎమ్ స్టికింగ్ ఆన్ టు మై స్టాండ్. రైట్. ఇప్పుడు మీరు ఉండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో దళిత ఓట్లు ఎన్ని ఉన్నాయి, దళిత క్రిస్టియన్ ఓట్లు ఎన్ని ఉన్నాయి? నేను యాక్చువల్ క్యాల్కులేషన్లు చేసుకోవాలా. కనీసం దళిత క్రైస్తవుల ఓట్లు ఉండొచ్చు, ఒక 14% వరకు ఓకే ఉండొచ్చు. అంటే మెజారిటీ షిఫ్ట్ ఉంది. 14% అంటే ఇట్స్ డిసైడింగ్ ఓట్ బ్యాంక్. అంటే ఐ టోటలీ డిజగ్రీ. ఓకే. 86 అంకె ఎక్కువ, 14 అంకె ఎక్కువ. 86 కదా. 86 అనేది 14కి ఎన్ని రెట్లు ఎక్కువ? 4 రెట్లు దాదాపు. 4.8 రెట్లు ఎక్కువ అట్లీస్ట్. అవును. సో అంచేత ఇంకా ఎక్కువే. సో అంచేత సో అది దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఓకే, ఎలక్షన్లో పోటీ చేసేవాడికి ప్రతి ఓటు కీలకమే, ఇంపార్టెంటే. అవును. బట్ నా గెలుపుకి 51 ఓట్లు చాలు. వాళ్ళందరూ ప్రతిజ్ఞలు చేసి ప్రమాణం చేసి. ఇంకోటి కూడా చెప్తున్నా, నాకు గత ఎన్నికల్లో కూడా ఆ 14%లో నాకు ఏదైనా 1% ఓట్లు వచ్చి ఉండొచ్చు. ఓకే. అంటే మీకు షిఫ్ట్ కాలేదు లాస్ట్ ఎన్నికల్లో. అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు, సరే మీ నియోజకవర్గం వరకు మీరు తీసుకున్నారు, మీరు మాట్లాడిన దాంట్లో సహేతుకత ఉండొచ్చు. కానీ లార్జర్ సెన్స్లో పార్టీలు అన్ని ఓట్ బ్యాంక్ పాలిటిక్సే చేస్తాయి. కామన్గా రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తే అందులో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తాయి. ఇట్స్ కామన్. అవును. వైసీపీకి ఒక మోడల్ ఉంటుంది, టీడీపీకి ఒక మోడల్ ఉంటుంది, బీజేపీకి ఒక మోడల్ ఉంటుంది. అవును. జగన్మోహన్ రెడ్డి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. అవును. సో వాళ్ళిద్దరూ ఆ పార్టీలు రెండు వీరి మనోగతం ప్రకారమే నడుచుకున్నాయి. అవును. సో అంచేత ఆ రెండు పార్టీల్లో ఈ 14% మంది ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఓకే. నేనైతే నాకు అక్కర్లేదని చెప్పేసా. అది మీరు ఓపెన్గా చెప్పారు. అది నేను వ్యక్తిగతంగా చెప్పేశారు. కానీ ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీ తీర్మానం చేసి పంపించినప్పుడు మీరు డిఫర్ అవ్వడం అనేది మీ పార్టీకి నష్టం కలిగించే చర్య. నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ పొలిటికల్ పార్టీ దే షల్ అబైడ్ బై ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. రైట్. ఆ అండర్టేకింగ్ ఇచ్చే ఏ పార్టీ అయినా ఇన్కార్పొరేట్ చేస్తారు. రాజ్యాంగానికి లోబడి నేను పనిచేస్తాను అని. అవును. బట్ దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు ప్రపోజ్ ఫర్ ఎ చేంజ్. రైట్. దే కెన్ ప్రపోజ్ ఫర్ ద చేంజ్. రైట్. బట్ సో లాంగ్ యాజ్ దట్ ఈస్ ఇన్ ఫోర్స్ దే కెనాట్ undo it. They may propose to change it. Right. నేను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా. అవును. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నంత వరకు నేను రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత నా మీద ఉంది. సో ఐ కెనాట్, ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ ద పార్టీ అండ్ ద కాన్స్టిట్యూషన్, సో లాంగ్ యాజ్ ఐఎమ్ ఇన్ ది పోస్ట్ ఆఫ్ రైట్ Deputy Speaker, which is a constitutional post, I have to lean towards the constitutional provision than the decision of the party. Right. Because I am supposed to be apolitical. Avunu. I am supposed to be apolitical. Right. So, kabatti, I have to lean towards the constitutional provision. So, anchata na moggite untundi. Okay. Sir, అంటే మీరు being a citizen of India, being a politician, rather than being a constitutional పొజిషన్డ్ మ్యాన్, మీరు ఆ డిప్యూటీ స్పీకర్గా ఆ పదవిలో ఉన్న మీ ఆలోచన విషయంలో ఒక రకమైన
ఆరోగ్యకరమైన ఆస్పెక్ట్ కనిపిస్తుంది నాకు కూడా. కానీ ఇక్కడ ఏంటంటే మీరు తెలుగుదేశం పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న దళితులు, దళిత క్రిస్టియన్లు, కొందరు అంటారు దళితుల కంటే దళిత క్రిస్టియన్లు ఎక్కువ అనే కూడా అనేవాళ్ళు ఉన్నారు, కొన్ని లెక్కలు తీసేవాళ్ళు ఉన్నారు. అంటే మీరు ఒకరు ఇష్యూ చేయటం వల్ల అది ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారి అది ఓవరాల్గా తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుంది కదా. అలా ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఒక సింపుల్ లాజిక్, రాజకీయాలు వదిలేసేసేది ఒక్క నిమిషం పక్కన ప్లీజ్. నేనేమి అసలు రాజకీయాల జోలికి వెళ్ళలా. రైట్. కానీ నేను మాట్లాడిన దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టిందా? టు మై నాలెడ్జ్ వాళ్ళ అఫీషియల్గా ఎక్కడ తప్పు పట్ల ఖండించలే. నేను తప్పు మాట్లాడుతున్నాను అని ఖండించలేదు. ఓకే. ఎందుకని? సునీల్ కుమారు, శ్రావణ్ కుమారు, ఇంకేదో పార్టీ పెట్టుకున్న ఇంకో కుమారు, ఎవరో నలుగురు కుమారులు మాట్లాడుతున్నారు తప్ప మేజర్ పొలిటికల్ పార్టీ లీవింగ్ దిస్ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేజర్ పార్టీ. అవును. ఓకే, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఏ దళిత్, ఈజ్ ఏ క్రిస్టియన్, బట్ ఈజ్ నాట్ ఏ దళిత్. అవును. సో బట్ వై ఆర్ దే కీపింగ్ క్వైట్? ఎందుకని రఘురామకృష్ణరాజు తప్పు మాట్లాడుతున్నాడు, ఓ నా దళిత క్రైస్తవులారా మీరు కూడా రఘురామకృష్ణరాజుకి ఓటేయొద్దు అని ఎందుకు అంటలేదు? రైట్. అలా అన్న రోజు నాకు 84% పడిపోతాయి, అందుకని అలా అనరు. ఓకే. రైట్. అంటే కాదు, అంటే టీడీపీ నుంచి ఏమైనా అభ్యంతరం ఏమైనా వచ్చిందా, లేదంటే ఇలా మాట్లాడొద్దు ఇది పార్టీకి లార్జర్ సెన్స్లో నష్టం కలిగించే చర్య అని ఇప్పుడు అలా నాకు చెప్పలేదు, చెప్పరు కూడా. ఎందుకంటే నేను నీతో మాట్లాడినప్పుడు కూడా స్పష్టంగా దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్ ఇన్ వ్యూ ఆఫ్ మై పొజిషన్. నేను రాజ్యాంగం పక్షమే వహించవలసిన బాధ్యత నా మీద ఉంది. అండ్ ఏ పొలిటికల్ పార్టీ కూడా నువ్వు రాజ్యాంగానికి అనుగుణంగా మాట్లాడటం తప్పు అని చెప్పలేదు. రాజకీయం ఓకే, అందరు ఓట్లు కావాలనుకుంటారు. అవును. బట్ నేను అనేది ఇన్ యువర్ యాంగ్జైటీ టు గెట్ మ్యాక్సిమం ఓట్స్, బేసిక్ ప్రిన్సిపల్కి నువ్వు డీవియేట్ అవ్వటం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఓకే. అండ్ పాలిటిక్స్లో నీకు 151 కోట్లు వస్తే చాలు కదా. అవును. ఆ పైన నీకు ఎంత వచ్చినా. అవును. అంటే ఇప్పుడు టీడీపీ తీర్మానం చేసి పంపించింది వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే, మీరు దాంతో డిఫర్ అవుతున్నారు. అంటే ఇది రేపొద్దున ఒక ఇష్యూకి ఒక కారణం అవుదా? అంటే టీడీపీని మిగతా వాళ్ళు కార్నర్ చేయడానికి ఇది ఒక అస్త్రం అవుదా? అందుకే నేను చెప్తున్నాను క్లియర్గా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఇది పార్టీ అభిప్రాయం కాదు. పార్టీ అభిప్రాయం దళిత క్రైస్తవులకు ఈ హక్కులు, ఈ రిజర్వేషన్లు వర్తింప చేయాలి అనేది ఒక పార్టీగా తెలుగుదేశం పార్టీ అభిప్రాయం. నేను ఈ అమెండ్మెంట్ వచ్చేదాకా నేను ఉన్నదాన్ని గౌరవించాలి అని చెప్తున్నాను తప్ప అది తప్పు అని నేను అంటలా. తెలుగుదేశం పార్టీ నిర్ణయం తప్పు అని నేను అంటలా. రైట్. ముందు కూడా మనం మాట్లాడినప్పుడు నేను తప్పు అని చెప్పలా. నిర్ణయానికి సంబంధం లేదు, మీది వ్యక్తిగతం కాదు. అంతే కదా సార్. పార్టీ నిర్ణయం తప్పు అని నేను అంటలా. పార్టీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. ఓకే. ఇప్పుడు రాజ్యాంగంలో మారినప్పుడు పార్టీ కోరింది ఏంటి? రాజ్యాంగంలో మార్చండి దాన్ని అని కోరారు. అవును. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమని, ఆ మార్పు లేకుండా ఇంప్లిమెంట్ చేయాలి, నేను నా రాష్ట్రంలో చేసేస్తాను నా ఇష్టం చెప్పలేదు కదా. అవును. అది అక్కడ అమెండ్మెంట్ జరగాలి కదా. జరగాలి కదా. అవును.
సో నేను అన్నదే వాళ్ళు అన్నదే, నేను హార్ష్గా చెప్తున్నా. రైట్. ఏ పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేశాడు, ఇవ్వగలిగాడా? ఓకే. ఇవ్వలేకపోయాడు కదా. అంటే ప్రపోజలే సేమ్ మీరు పంపించినట్టు వాళ్ళు పంపించారు, మీ ప్రభుత్వం పంపించినట్టు. ఏం చెప్పేదంటే ఓకే. ఆ వచ్చేదాకా ఉన్నదాన్ని మనం ఫాలో అవుదాము అని చెప్తున్నా. ఓకే. అంతే. పార్టీ అభిప్రాయాన్ని ఏదైతే ప్రపోజ్ చేసిందో దాన్ని నేను గౌరవిస్తున్నా. రైట్. ఆ మార్పు జరిగేదాకా ఉన్నదాన్ని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. నువ్వు ప్రపోజ్ చేసినంత మాత్రాన జరిగిపోయిందని చెప్పి జరగకుండా ఉన్నదాన్ని జరిగిపోయినట్టుగా భావించి మనం ముందుకెళ్ళిపోవాలి. ఓకే. రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పడం ఈ విషయంలో తప్పు అని ఎవరో మాట్లాడలేరు. రైట్. అంటే మరి టెంపుల్ వివాదానికి ముందు మీరు ఎప్పుడైనా ఇది మాట్లాడారు? ఆ టెంపుల్ వివాదం జరిగిన తర్వాత మాట్లాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది నేను 5 సంవత్సరాల క్రితం మాట్లాడాను. నా ఎన్నో రచ్చబండల్లో కూడా మాట్లాడాను. ఓకే. ఎన్నో రచ్చబండల్లో కూడా మాట్లాడాను. నా మీద ఫస్ట్లో ఎస్సీ అట్రాసిటీ కేసెస్ పెట్టినప్పుడే నా మీద పెట్టిన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన వ్యక్తి పేరు కెనడీ. ఓకే. అతను హిందువే కాదు, ఇది చెల్లదు అని కూడా నేను ఓకే అప్పుడే 5 ఏళ్ల క్రితమే మాట్లాడా. ఓకే. అంటే ఇష్యూపై మాట్లాడడానికి బలమైన కారణం అది, అంటే మీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కొందరు వేయటం. అప్పుడు ఐ హ్యాడ్ కమ్ టు నో. రైట్. ఇవన్నిటి ఇదేంటని తెలుసుకునే అవకాశం నాకు అప్పుడు కుదిరింది. ఓకే. రైట్. అంటే ఇప్పుడు అక్కడ టెంపుల్ వివాదంతో మీరు ఆగలేదు, అంటే ఇక్కడ దేవాలయాల కంటే చర్చిలు ఎక్కువ ఉన్నాయని అన్నారు. ఆ ఇంటెన్షన్ ఎలా చూడాలి? కాదు, ఇంటెన్షన్ కాదు. అక్కడ జడ శ్రావణ్ కుమార్ గారు ఒక అంశం లేవనెత్తారు. పర్మిషన్ లేకుండా దేవాలయ నిర్మాణం ఎలాగ జరుగుతుంది అనే ఒక ఇష్యూ, అద్భుతమైన అంశాన్ని ఓకే ఆయన లేవనెత్తారు. సో నేను అకాడమిక్గా ఓహో అందరూ ఇలాగా, నేను పర్మిషన్లు అన్నీ తీసుకునే మొదలుపెట్టాను. రైట్. అవును. సో ఆయన చెప్పిన సూచన మేరకే ఏంటి ప్రొసీజర్ ఏంటని. సో ఆ ప్రాసెస్లో చర్చిల్ని అతిగా సమర్థించే జడగారు ఓకే ఆ చర్చిలకి ఎలాగ పర్మిషన్ తీసుకుంటున్నారు, ఎంతమంది తీసుకుంటున్నారు అనేదాన్ని పరిశీలిద్దాం అనే ఒక ఉత్సాహంతో పరిశీలిస్తే 90% అనుమతులు లేవు. రైట్. మీ నియోజకవర్గంలో? ఆంధ్ర రాష్ట్రంలో. ఓకే. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం మీరు వివరాలన్నీ సేకరించారు? అంటే బియ్యం మొత్తం అంతేనండి. ఉడికిందో లేదో చూడక్కర్లేదు, ముట్టుకుంటే సరిపోద్దిగా. అవును. అక్కడోటి 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 చూస్తే ఎక్కడా కూడా ఓకే లేవు. సో అది ఇలాగా లేవు. అయినప్పటికీ నేనైతే అనుమతి తీసుకుంటాను. వాటికైతే లేవు, లేని వాటికి ఏం చేయాలో జడ శ్రావణ్ కుమారే ఆయన సూచించాడు. రైట్. అనుమతి లేకుండా కట్టడానికి వీల్లేదని ఆయన చక్కటి సూచన చేశాడు. రైట్. మీరు దాన్ని ప్లస్గా మార్చుకున్నారు? ప్లస్ లేదు, మైనస్ లేదు, చెప్పా. రైట్. అతను మాట్లాడిన దాన్ని కొంచెం ఎలాబొరేట్ చేశాను. సరే మళ్ళీ వాళ్ళు అబ్బాయి తప్పది, అసలు మా గురించి మాట్లాడటమే నేరం, అసలు మాట్లాడాలన్న ఆలోచన రావటమే పాపం ఓకే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అదృష్టం ఏంటంటే ఈ రోజుకి నేను ఒక్కనే తప్పితే ఇంకో రెండోవాడు ఎవరు లేడు మాట్లాడేవాడు. ఎందుకో నాకు అర్థం కాదు. రైట్. అంటే ఎందుకు మిగతా వాళ్ళు మాట్లాడలేదు? ఎందుకు? ఏమైనా రాజకీయంగా ఇబ్బంది అవుద్దన్న ఆలోచనలు ఏమైనా ఉన్నారా? ఎందుకు వ్యతిరేకం కావాలనే భావనలో ఉన్నారా? ఏమో. ఎందుకంటే ఇప్పుడు మీరు లేవనెత్తిన పాయింట్ సంబంధించి ఎక్కువ మంది మీకు మద్దతుగా మాట్లాడలేదు, సమస్య ఒకటి. రెండోది ఏంటంటే ఇది దీన్ని హిందూ వర్సెస్ క్రిస్టియన్ వివాదంగా మార్చేశారు. పబ్లిక్గా మాట్లాడలేదు, నాకు మద్దతుగా కొన్ని వేల మంది మాట్లాడుతారు ప్రైవేట్గా. రైట్. పబ్లిక్గా మాట్లాడతారు. రైట్. మీరు ఆ జడ శ్రావణ్ కుమార్ ఆయన అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి ఆయన మొన్న కామెంట్ చేశారు, మాకు ఒక టైం వస్తుంది, ఒక రోజు వస్తుంది, అప్పుడు మీరు పంచెలు ఎత్తుకొని పరిగె తీయాల్సిన సమయం వస్తుందని.
మంచిదే. ఆ సమయం కోసం ఆయన్ని ఉమ్. ఎదురు చూస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఓకే. విసుగు చెందొద్దు. ఓకే. ఈ జన్మ కాకపోతే ఆ పై జన్మ కాకపోతే ఇంకో జన్మలో అయినా వస్తుందేమో. మళ్ళీ మీరు మానవ జన్మ ఎత్తితే తప్పనిసరిగా ఎన్ని జన్మలైనా వేచి చూడమని, ఓకే. మీ ఆశయం నిజం కావాలని. రైట్. అంటే మీ మాటల్లో ఒక లైఫ్ గురి కనిపిస్తున్నారు రఘురామకృష్ణరాజు గారిలో. అంటే మరి పంచులేంటో ఆయన సూట్ వేసుకుంటాడు కాబట్టి అవును. మరి పంచులు వేసుకున్న పంచులు వాడకం కంపారిటివ్లీ తక్కువే కదా. ఏమంటే నేను అప్పుడప్పుడు పంచులు వేసుకుంటాను. అవును. మరి ఆయన నన్ను ఉద్దేశించి అన్నాడా, మరి హిందువులు పంచులు వేసుకుంటారు, ఓకే, క్రిస్టియన్లే సూట్లు వేసుకుంటారు అనుకున్నాడో మరి నాకు తెలియదు. రైట్. అంటే ఇప్పుడు మీరు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రఘురామకృష్ణరాజు అని కుల వివక్ష పోరాట సమితి, తర్వాత జర శ్రావణ్ కుమార్, ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అసలు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నిస్తాడా, జాతుల మధ్య చిచ్చుకు ప్రయత్నం చేస్తాడా అని. అదే ఇప్పుడు మనం ఒక అరగంట నుంచి మాట్లాడుకుంటున్నాం. నేను మాట్లాడిన దాంట్లో కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా కులాల మధ్యన చిచ్చు పెట్టేది ఏం మాట్లాడాను, ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా నేను ఇదే మాట్లాడా. రైట్. దీన్ని కొంతమంది కులాల మధ్యన చిచ్చు అను, మతాల మధ్య చిచ్చు అను భావిస్తే అది వాళ్ళ భావదారిద్ర్యం తప్ప నా మాటలో ఏమి తప్పుంది? ఓకే. నేను రాజ్యాంగాన్ని గౌరవించమని ఎన్నిసార్లు చెప్పా. సో దాన్ని ఎవరిష్టం వచ్చినట్టు అలా అన్వయించుకుని ఎలాగ చిచ్చు పెట్టేస్తున్నాడు అని అన్నంత మాత్రాన ఓకే, అది చిచ్చు ఎందుకు అవుతుంది? అవదు. అంటే రకరకాలు ఇప్పుడు అంటే మీ పైన వాళ్ళ వాదనలన్నీ కులాల మధ్య చిచ్చు, తర్వాత జాతుల మధ్య చిచ్చు, రాజులు వర్సెస్ దళితులు, అగ్రవర్ణాలు వర్సెస్ దళితులు, అంటే ఇలాంటి ఇష్యూస్ అన్ని ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు, తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు అగ్రవర్ణం కాబట్టి ఆయనకి అగ్రవర్ణ అహంకారం ఎక్కువ. అస్సలు ఏమాత్రం నేను మాట్లాడేదే దళితుల హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే అగ్రవర్ణ అహంకారం అని చెప్పి మాట్లాడటంలో అసలు న్యాయమే ఉంది. నేను పోరాడేదే దళితుల హక్కుల కోసం, వారికి రావాల్సిన దాన్ని. బేసికల్లీ నేను హిందూ మతాన్ని ప్రేమిస్తాను, అన్య మతాలని గౌరవిస్తాను, వారిని కూడా వారి మతాన్ని ప్రేమించమని చెప్తున్నా. రైట్. మా మతాన్ని గౌరవించండి, మీ మతాన్ని ప్రేమించండి. ఎందుకు అంటే క్రైస్తవంలో చాలా స్పష్టంగా కులం అన్నది లేదు. రైట్, వాస్తవం. సో కులం అన్నదే లేని క్రైస్తవంలోకి మీరు వెళ్ళి క్రైస్తవంలో కూడా కులాల రిజర్వేషన్ని మీరు కోరుకోవటం అనేది సమంజసం కాదు. మీరు ఆ మతం మీద ప్రేమతో మీరు వెళ్ళినప్పుడు ఆ మతాన్ని ప్రేమించండి. ఆ మతంలో ఉన్న ఫండమెంటల్ ప్రిన్సిపుల్ని మీరు వైలేట్ చేయాలి అని చెప్పి కోరుకోవటం ముందు ఆ మతానికి సమ్మతం కాదు. రైట్. సో ఆ మతంలోకి వెళ్ళి ఆ మతానికే సమ్మతం కాని విషయాన్ని మీరు మాట్లాడుతూ దాన్ని మా మతం మీదకి నెట్టి ఈ మతం వారు ఆ మతం వారి మధ్యన విభేదాలు సృష్టిస్తున్నారు అని మాట్లాడటం అనేది న్యాయం కాదు అని నేను మాటలతో చెప్తున్నా. ఓకే. వారికి అది నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ విషయం మీద ఎవరైనా ఏదన్నా సంస్థలో ఏమన్నా మాట్లాడారేమో కానీ రాజకీయంలో ఉన్న ఏ వ్యక్తి కూడా నేను మాట్లాడినంత స్పష్టంగానే కాదు, కనీసం అస్పష్టంగా కూడా టచ్ చేయలేదు, ఎవరో మాట్లాడే సాహసమే చేయలే. ఓకే. ఎందుకు చేయలేదు అంటే దానికి కారణం నాకు తెలియదు. నేనైతే 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా. రైట్. సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొంచెం స్పెసిఫిక్గా మాట్లాడవలసిన అవసరం
వచ్చింది. ఓకే, అంటే దళిత క్రిస్టియన్లు పక్కన పెడదాం, మీరు అంటున్నారు కదా నేను మాట్లాడుతుంది నిజమైన నికార్సైన దళితుల హక్కుల కోసం అని. మరి ఆ దళిత సంఘాల నుంచి ఏమైనా మద్దతు వచ్చిందా? మీరు ఇప్పుడు కరెక్ట్గా మీరు ఓపెన్గా మాట్లాడుతున్నారు, మా హక్కుల కోసం మాట్లాడుతున్నారని. అబ్బే అసలు నాకు ఇప్పుడు మన ప్రసన్న కుమార్ అని దళిత హిందూ హక్కుల పరిరక్షణ సంస్థ, ఓల్డ్ ఆర్గనైజేషన్. సో అతను నేను కలిసే వర్క్ చేస్తున్నాను. ఓకే, రైట్, సరే, ఓకే. ఈ వివాదం అనేది మీరు అన్నట్టుగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, మీరు ఒక వాదన వినిపిస్తున్నారు, ఈ ఇష్యూ అనేది నడుస్తుంది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బీయింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు మీపై పోలీసులు వ్యవహరించిన తీరు అంశాన్ని మీరు బాగా హైలైట్ చేశారు. ఆ నేపథ్యంలో మీరు అప్పటి ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై కామెంట్స్ చేశారు. బీహార్కి చెందిన నాయక్ సంబంధించి ఇష్యూని మీరు తెర ముందుకు తెచ్చారు. కానీ ఏమి తేల్చలేకపోయారు, ఏ ఆధారాలు చూపలేకపోయారు అన్న ఒక ఆరోపణ ఇప్పుడు ఎదుర్కొంటున్నారు మీరు. ఎందుకు ఏం జరగలేదు? మీరు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అన్ని పోలీసులు తేల్చారు. పోలీసులు 164 స్టేట్మెంట్స్ కూడా స్పష్టంగా సబ్మిట్ చేశారు కోర్టులో. ఎవరు వచ్చారు, ఎలా హింసించారు, మొత్తం ఆ డాక్టర్ల తప్పుడు రిపోర్ట్లు, ప్రభావతి ఎలా ఇమ్మని చెప్పింది, ఏ పరిస్థితుల్లో వాళ్ళు రిపోర్ట్లు మార్చారు, ఎలా ఉన్న రిపోర్ట్ని ఎలా మార్చారు అనేది డాక్టర్లు అన్ని స్టేట్మెంట్స్ అక్కడ రెడీగా ఉన్నాయి. ఓకే, సో ఎనీ మూమెంట్ ఆ నిజం ఆల్రెడీ బయటకు వచ్చింది. కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఆర్ అవైలబుల్. రైట్. పివి సునీల్ కుమార్ ప్రూవ్ చేయలేకపోయారు అని అతను ఏదో మాట్లాడుతున్నాడు. అంతా ప్రూవ్ అయిపోయింది. ఓకే, అయినప్పటికీ కూడా అయిపోయిన తర్వాత కూడా ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు లేట్ అవుతున్నారని మీ పార్టీ వాళ్ళు అతనికి అద్భుతమైన లాబింగ్ ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఆగుతుంది అనేది నేను పదే చాలాసార్లు ఇప్పటికీ ప్రశ్నించా. ఓకే, ఇప్పుడు నిన్నగాక మొన్న మరి ఒక ఇన్సిడెంట్ జరిగింది విజయవాడ కృష్ణలంక స్టేషన్లో. అవును, సాయి కృష్ణ. సరే, అతని బ్యాక్గ్రౌండ్ సంగతి ఫర్ ఏ వైల్ పక్కన పెడితే పోలీసులు ఆ కస్టోడియల్ టార్చర్లో అతను చనిపోయాడు. అవును, యాజ్ పర్ ద రిపోర్ట్స్ కస్టోడియల్ టార్చర్. రిమాండ్ రిపోర్ట్ నేను దూరంగా ఉన్నాను కాబట్టి వెంకటేశ్వర దయ వలన నేను బతికా. అదర్వైజ్ పెద్ద తేడా ఏం లేదు. ఓకే, అంత దారుణంగా హింసించారు, అన్ని రిపోర్ట్లు ఉన్నాయి క్లియర్గా. మరి ఇక్కడ అంత ఉదాసీనత, ఈ నాగరాజుని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టిన అంత సీరియస్నెస్లో 5వ వంతు కూడా పివి సునీల్ కుమార్ మీద ఎందుకని లేదో మరి నేను ప్రశ్నిస్తున్నాను. ఓకే, అంటే మీరు ప్రశ్నించడం ఇప్పుడు ఆశ్చర్యకరం. ఎందుకంటే మీరు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది, ఇక్కడ ఎన్డీఏ అధికారంలో ఉంది, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి మిమ్మల్ని టార్చర్ పెట్టారు అనటానికని ఆల్రెడీ పొందుపరిచాను మీరు ఓపెన్గా చెప్తున్నారు. మీరు అలాంటి విషయాలు అబద్ధాలు చెప్పరు. ఐ నో వాట్ యు ఆర్ అనేది. అయినా ఇవన్నీ కళ్ళెదుటి కనిపిస్తున్నప్పుడు కూడా హ్యాపీగా పివి సునీల్ కుమార్ ఉన్నారు. అంటే రఘురామకృష్ణరాజు మాట నడవట్లేదా ప్రభుత్వంలోని? ముఖ్యమంత్రి కానీ తెలుగుదేశం పార్టీ కానీ కన్సిడర్ చేయట్లేదా? ఏం జరుగుతుంది అసలు? డెఫినెట్గా కొన్ని నిజాలు ఒప్పుకుని తీరాలి. అక్కడ అన్ని స్టేట్మెంట్స్ వివరాలు ఉన్నాయన్నది నిజం. ఎందుకంటే కోర్టులో సబ్మిట్ చేశారు. సునీల్ కుమార్ నాయక్ బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అని ఎప్పుడైతే రిజెక్ట్ చేయమని చెప్పి ప్రభుత్వం మాట్లాడిద్దో, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు దామోదర్ ఎస్పీ సబ్మిటెడ్ లాట్ ఆఫ్ డీటెయిల్స్ ద కోర్ట్. అది ఓపెన్ డాక్యుమెంటే. అయినప్పటికీ మరి పివి సునీల్ కుమార్ మీద ఎందుకు ఉదాసీనత అనేది నాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అంటే ఇంత కీలకమైన అంశం కదా, మీరు దీనిపైన శోధించుంటారు కదా, అసలు ఎందుకు ఏంటి? నేనేమి పివి సునీల్ కుమార్ని నేను ఇలాగ ఇంటర్వ్యూల్లో మాట్లాడటం తప్ప మరి ఇంతకు మించి నేను ప్రత్యేకంగా నాకు శోధించే అవకాశం లేదు. బట్ న్యాయం జరుగుతుంది అన్న నమ్మకంతో అయితే నేనున్నా. ఆ న్యాయం ఎప్పటికి జరుగుతుంది. ఓకే, మరి నేను కూడా మరి శ్రావణ్ కుమార్ లాగా ఎన్నో జన్మలు వెయిట్ చేయాలా అన్నది చూడాలి. అంటే నమ్మకం లేదా? ఇంకా 2.5 ఏళ్ళకు పైగా ప్రభుత్వం ఇంకా ఉంది, దాదాపు 3 ఏళ్ళకు పైగా ఇంకా ప్రభుత్వం ఉంది. నాకైతే నమ్మకం ఉంది. డెఫినెట్గా ఒక నెల రోజుల్లో
న్యాయం జరగవచ్చు అనే ఆశాభావం అయితే నాకుంది. ఓకే. మరోవైపు చర్చ ఏంటంటే ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి కొత్తగా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. ఆమె నెలాఖరికి రిటైర్మెంట్ అవుతున్నారు. పివి సునీల్ కుమార్ కూడా అది జరగబోతోంది అని ఒక చర్చ జరుగుతోంది. అంటే ఏమో, బట్ నాకు తెలిసినంత వరకు అవకాశం లేదు. ఓకే. ఎందుకంటే ఈ శ్రీలక్ష్మి గారు సస్పెన్షన్లో లేరు. అవును. పోస్ట్ లేదు అంతే తప్ప అవును. షీ వాజ్ నాట్ అండర్ సస్పెన్షన్. సో పోస్ట్ ఇచ్చి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జిఏడిలో ఆ పోస్ట్లో రిటైర్ అయ్యేలాగా ఒక అవకాశం ఇచ్చారు. బట్ ఇక్కడ ఈ వాజ్ అండర్ సస్పెన్షన్. రైట్. సో సస్పెన్షన్ ఆన్ మేజర్ ఛార్జెస్. సో ఆ ఛార్జెస్ అలా ఉంచి సో క్లీన్ అని చెప్పి ఆ సస్పెన్షన్ తీసేసి ఇవ్వాలి. సో అంచేత అటువంటి అవకాశం అయితే లేదు. ఏదో కొద్దిమంది ఏం సభ్యులు ఆశాభావంతో ఉంటే ఓకే ఉండొచ్చు. రైట్. అంటే ఇక్కడ ఏంటంటే మీకు స్పీకర్ ఓంప్రకాష్ పిట్ల నుంచి కేంద్ర మంత్రులు అందరూ సుపరిచితులు. రెండు అక్కడ ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీఏ ఉంది. ఎందుకు రఘురామకృష్ణరాజు చేసుకోలేకపోతున్నారు అన్నది ఇప్పుడు ఎక్కువ మంది లేవనెత్తుతున్న ప్రశ్న. అంటే ఇక్కడ కూటమి ఉంది కాబట్టి కొందరు సేవ్ అవుతున్నారా, లేదంటే బీజేపీ సపోర్ట్ ఉందా, లేదంటే జనసేన సపోర్ట్ ఉందా, ఎట్లా ఎందుకు నేను కామెంట్ చేయలేను. ఎందుకంటే కేసు అతని విషయంలో కొనసాగుతోందనేది నిజం. అది నాకు ఆశ్చర్యమే. రైట్. మరి ఎన్నాళ్ళు కొనసాగుతుంది అనేది చూడాలి. ఎక్కువ రోజులు కొనసాగదు అనేది నా ఆప్టిమిజం. ఓకే. అంటే మీరు యాజ్ ఏ డిప్యూటీ స్పీకర్గా మీరు దర్యాప్తు సంస్థలుగా ఏమవుతుందంటే అసలు నేను అంటే రైట్ కదా, కాన్స్టిట్యూషన్ రైట్. ఇన్ జనరల్ కేసుల గురించి ఏంటండి ప్రోగ్రెస్ అని అడగవచ్చు తప్ప ఇది నా వ్యక్తిగతమైన కేసు కాబట్టి నాకు డెలికేసీ. ఓకే. నేను అడగాలి అన్నా కూడా నా పర్సనల్ కేసు కాబట్టి నేను ఏదో ఇలా మీడియాలో మాట్లాడినప్పుడు రైట్ ఇంక నీకే దిక్కు లేదా, నీకే దిక్కు లేకపోతే ఇంక మామూలు పరిస్థితి ఏంటని ఇలాగ అడిగినప్పుడు ఏమో ఈ విషయం కొంచెం ఆ కాంటెస్ట్ వస్తుంది కదా, అదే వస్తుంది కాబట్టి నేను కూడా నా నిస్సహాయతని ప్రకటించగలగడం తప్ప చేయగలిగేది ఏం లేదు. బట్ హోప్ అయితే ఉంది. రైట్. నమ్మకం ఉంది. మీరు ఎంపీగా పనిచేశారు. ఎంపీగా అయిన ఫస్ట్ టైమే ఒక లీడింగ్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ కూడా మీరు అయ్యారు. ఇప్పుడు ఇక్కడ డిప్యూటీ స్పీకర్, ఇక్కడ కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అంటే ఏది సాటిస్ఫై అనిపిస్తుంది? అంటే స్టేట్ పాలిటిక్స్ బెస్ట్గా ఉన్నాయా, లేదంటే ఎంపీగా ఉండి ఆ ఢిల్లీ ఆ పరిచయాలు కొంత మేజర్ ఇష్యూస్ని అక్కడ ప్రస్తావించడం బెస్ట్గా? అక్కడ ప్రస్తావించగలిగాం, కాకపోతే అప్పుడు ఆల్మోస్ట్ 4 years కాన్స్టిట్యున్సీకి రాలేకపోయాం. అవును. సో అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మార్చడంలో కీలక పాత్ర వహించగలిగాం. అక్కడే కూర్చొని ప్రజలందరికీ చాలా నిజాలు తెలియజేయగలిగాం అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. బట్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గం వరకు చాలా అద్భుతంగా చేసాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఫస్ట్ 6 నెలలు కాకుండా 6 నెలల తర్వాత నాకు ఈ డిప్యూటీ స్పీకర్ ఇవ్వటం జరిగింది. సో డిప్యూటీ స్పీకర్గా ఓకే, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం కన్నా ఈ పిటిషన్స్ కమిటీ చైర్మన్ అనేది బై వర్చ్యూ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ ఉంటుంది. సో అందులో చాలా మీటింగులు పెట్టి చాలా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగాం, కొన్నిటికి పరిష్కారం కూడా చేయగలిగాం అన్న సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. ఇక్కడ కూడా ఓకే. అంటే ఎంపీ కంటే ఎమ్మెల్యేగా సాటిస్ఫాక్షన్ ఉంది బెస్ట్గా అంటే చెప్పలేం. అంటే ఎంపీగా ఒక ప్రభుత్వాన్ని మార్చటంలో ఇక్కడికి రానివ్వకపోయినందువల్ల, అక్కడే కూర్చున్నందువల్ల ప్రభుత్వాన్ని మార్చడంలో ఒక 2 సంవత్సరాల పాటు అపోజిషన్ పాత్ర నేను పోషించగలిగా. ఓకే. అట్లీస్ట్ 2 years సోలోగా. రైట్. సో మీరు అసలు రచ్చబండ రోజు ఆ కార్యక్రమం గట్టి పెట్టేవారు కదా, అంతవరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. అప్పుడు ఎంపీగా కన్నా ప్రభుత్వాన్ని మార్చడంలో కీలక పాత్ర వహించగలిగాను అన్న సాటిస్ఫాక్షన్ అది నాకు నేనే
రైట్. ఏదో ఆనందపడతాం కాదు. ఎన్నో లక్షల మంది ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పేదే అది. సో అంచేత ఇది నేనేదో నేనేదో గొప్పలు చెప్పేసుకుంటాం కాదు. అంటే ఇప్పుడు ప్రతి చోట అందరూ అనేది. అవును, మీరు ఇందాక ప్రస్తావించారు కదా, అప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేశారు బీయింగ్ ఎంపీ అన్న అంశాన్ని చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ అందరూ ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడారు. అవును, చాలా పెద్ద ఇష్యూగా దాన్ని జనంలోకి తీసుకుపోయారు. కానీ వేరే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్పీడ్ అందులోని లేకపోవడం పైన కొన్ని ప్రశ్నలు ఇప్పుడు తెర ముందుకు వచ్చాయి. నాకైతే గౌరవం ఇచ్చారు, రైట్, రాజ్యాంగబద్ధ పదవి ఇచ్చారు. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఓకే. ఒక 6 నెలల్లో ముందే ఏదో వస్తుందని అనుకున్నాం, అనుకుని జరగలేదు. బట్ నో రిగ్రెట్స్. సబ్సిక్వెంట్గా గౌరవం ఇచ్చారు, బాధ్యత గల పదవే ఇచ్చారు. సో నో రిగ్రెట్స్. రైట్. కూటమి పాలన పైన మీ కామెంట్ ఏంటి? అంటే సత్సంబంధాలు బీజేపీతో కానీ జనసేనతో కానీ చక్కగా అన్యోన్యంగా ఉన్నారు, కలిసి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంతకంటే బాగా చేయలేరు కూడా. ఎందుకంటే ఉన్న ఆర్థిక వనరుల్లో మరి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి శక్తికి మించి పనిచేస్తున్నారు. ఓకే. డెఫినెట్గా పెర్ఫార్మెన్స్ వైజ్ దే ఆర్ డూయింగ్ ద బెస్ట్. ఇంకెంతకంటే బాగా చేయగలగటం ఇవాళ ఉన్న ఆర్థిక దుస్థితిలో ఎవరి వల్ల కాదు. రైట్. అంటే ప్రజల్లో కొంత అసంతృప్తి మొదలైంది, వైసీపీ బలపడుతోంది అని కొందరు అంటున్నారు. దానిపై మీకు అనిపించింది ఏంటి? జనరల్గా తృప్తి అనేది అంటే వైసీపీ బలపడింది అనేది నేను ఒప్పుకోను డెఫినెట్గా. ఎందుకంటే ఈ ప్రభుత్వ పనితీరు బాగోకపోతే ఓకే, ప్రతిపక్షం బలపడింది అనుకోవచ్చు. లేదు, ప్రతిపక్షం అసెంబ్లీలో ప్రజల వాణి బ్రహ్మాండంగా వినిపించేసింది అనుకుంటే ఏదో బలపడిందని అనుకోవచ్చు. రైట్. అసెంబ్లీకి వచ్చిందే లేదు. మీరు రమ్మని పిలిచారు, అదే రమ్మని పిలిచారు, చాలాసార్లు పిలిచాం. అసెంబ్లీకి వచ్చిందే లేదు. ఇంట్లో కూర్చుని 4 ప్రెస్ మీట్లు పెట్టి సొంత పేపర్లో రాసుకుని సొంత ఛానల్స్లో వేసుకుని మరి బలపడిపోయిందని వాళ్ళు అనుకుంటే ఓకే, అలా అనుకోకపోతే ఓకే, వాళ్ళు కంటిన్యూ అవ్వలేరు. సో కాబట్టి వాళ్ళు అలా అనుకోవాలి, తప్పదు వాళ్ళకి. రైట్. బట్ పెర్ఫార్మెన్స్ వైజ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. రైట్. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు మధ్య గ్యాప్ వచ్చింది. ఇంకా ఆ పార్టీలో మీకు కొందరు నేతలతో ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా రాజకీయాలకు? నాకు రాజకీయాలకి అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా చాలా మందితో నాకు వ్యక్తిగతంగా చాలా క్లోజ్. రైట్. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి తోటి ఓకే, పర్సనల్గా డిఫరెన్సెస్ వచ్చినాయి. బట్ అదర్వైజ్ అప్పుడు కూడా నాకు అందరితోటి నాకు ఈవెన్ అప్పుడు నన్ను పర్సనల్గా నన్ను అబ్యూస్ చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరే. అవును. బట్ రెగ్యులర్గా టీవీల్లో అందరి మీద పదజాలంతో మాట్లాడే వాళ్ళు ఎవరో కూడా ఆ రోజుల్లో కూడా నన్ను ఎప్పుడు ఎవరో మాట్లాడాల. రైట్. సార్, ఇంకా మీకు ఏమైనా ఉందా అంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు, ఎంపీగా పనిచేశారు, వ్యాపారవేత్తగా తెలుసు, అన్ని సర్కిల్స్లో అంటే ఇండస్ట్రీ కానీ తర్వాత వ్యాపార వర్గాలు, రాజకీయ వర్గాల్లో మీకున్న సత్సంబంధాలు, మీ ఆతిథ్యం బాగుంటుంది, ఇట్లా ఒక పాజిటివ్ మేనర్ ఉంది. అంటే పాలిటిక్స్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా లైఫ్లో నేను ఇది సాధించాలి, సాధించలేకపోయినది అలాంటిది ఏమైనా ఒక లక్ష్యం అట్లా ఏమైనా ఉందా? అంటే ఇది అనుకుంటున్నాను, అంటే నేను రాజకీయాలలోకి అనుకోకుండా వచ్చినప్పుడు ఏంటంటే అనుకున్నది ఒకటి 2 ఇంటర్వ్యూల్లో కూడా స్పష్టంగా చెప్పా. నువ్వు చనిపోయేదాకా ఎవడైనా బ్రతికే ఉంటాడు. సో చనిపోయిన తర్వాత కనీసం కొద్ది సంవత్సరాల పాటు చెప్పుకోవాలి, నీ గురించి 10 మంది మంచిగా మాట్లాడుకునే అవకాశం ఉంటే సో దెర్ ఈస్ స్కోప్ టు లివ్ ఫ్యూ మోర్ ఇయర్స్ బియాండ్ డెత్. రైట్. సో దానికి పబ్లిక్ లైఫ్లో ఉంటే కొంత బెటర్ వర్క్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి సో కొన్ని సబ్జెక్ట్స్ ఎంపిక చేసుకొని సో అందులో ప్రజలకు మంచి జరిగేలాగా చేయాలి. ఇప్పుడు నా నియోజకవర్గ స్థాయిలో నేను పరిమితమయ్యా. సో నా నియోజకవర్గంలో మెనీ ఇయర్స్గా కొన్ని దశాబ్దాలుగా జరగనవి, అది మంచినీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు కావచ్చు, సాగునీరు కావచ్చు,
స్కూల్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఈ అన్నిటిలోనూ రిమార్కబుల్గా ఇప్పుడు కాలువగట్లు ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించారు, సాగునీటి ప్రవాహానికి ఇబ్బంది, డ్రైనేజ్ ప్రవాహానికి ఇబ్బంది, ఆ పంట కాలాల్లోకి ఆ ఇళ్లలోని మురిగెళ్ళిపోయి ఆరోగ్యానికి ఇబ్బంది. ఇటువంటివన్నీ నేను ప్రజల సంపూర్ణ సహకారంతో ఆల్మోస్ట్ ఎన్నో క్లోజ్ టు 1000 హౌసెస్ని ఆల్టర్నేట్ సైట్లు ఇచ్చి సో ఆ కాలనీస్ అన్ని డెవలప్ చేసి పంపించాం. సో అలాగ ఒక సాటిస్ఫాక్షన్ ప్రజల్లో ఎన్నో దశాబ్దాలుగా రాజకీయ నాయకుడు ముట్టుకుంటానికి భయపడే అంశాలని ధైర్యంగా టచ్ చేసి ప్రజల మన్నన పొందాం. సో డెఫినెట్గా అలాగా రాష్ట్ర అదే కాదు, ఇప్పుడు మీరు ఇప్పుడు టచ్ చేసిన కూడా మీరు ధైర్యంగా టచ్ చేసినట్టే ఇష్యూ. దళిత క్రిస్టియన్ ఇష్యూ అనేది వెరీ సెన్సిటివ్ ఇష్యూ. అలాగే మైకులు అవును అవును చర్చిలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ఊళ్ళలో చంపేస్తున్నారు మైకులు శబ్దాలతో. దీంతో స్టేట్ వైడ్ ఇప్పుడు నా ఉన్ని నియోజకవర్గంలో మైక్ లేదు. రైట్. నాట్ ఏమైనా సింగిల్ మైక్. దేవాలయాలు లేవు, చర్చిలు లేవు. రైట్. గ్రేట్ సార్. మీలాగా కొందరు పొలిటీషియన్స్ ఆలోచిస్తున్నారు, ఆలోచన కంటిన్యూ అవ్వాలి ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ అనేది. అవును. అంటే మనం పోయిన తర్వాత నలుగురు చెప్పుకోవాలన్న మోడల్ ఇప్పటికీ కొందరు నేతల కోసం మనం మాట్లాడుకుంటాం. రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు, ఇట్లా కొందరి కోసం మాట్లాడుకుంటాం. వాళ్ళ టైంలో రామచంద్రన్ ఉన్నారు. మన ఇది తీసుకుంటే రియల్లీ ఆ స్పిరిట్ మీరు కంటిన్యూ చేయాలి. మనం చూస్తున్నాం 5 బ్రాండ్ పొలిటీషియన్ రఘురామకృష్ణరాజు గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ముందు నుంచి కూడా నేను దళితులకు వ్యతిరేకం కాదు, దళితులు క్రిస్టియన్స్ అంశంకే వ్యతిరేకం. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఒక తీర్మానం చేసినంత మాత్రాన కాదు, జాతీయ లెవెల్లో 341 అధికరణం అమెండ్మెంట్ అయితే నేను దానికి వ్యతిరేకం కాదు. తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయానికి, నా నిర్ణయానికి, ఆ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను, కానీ ఇది నా వ్యక్తిగత నిర్ణయంగానే చూడాల్సిన అంశం ఉందంటున్నారు. ఖచ్చితంగా గతంలో నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ విషయంలో నాకు న్యాయం అనేది జరుగుతుంది, కొంచెం ఆలస్యం అవ్వచ్చుగా న్యాయం జరగడం మాత్రం పక్కా అని రఘురామకృష్ణరాజు గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారితో 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.